ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ మదనపల్లిలో జరిగిన ఒక ఘటన, ఒక చిన్నారి జీవితం ఎలా ముగిసిందో, దాని వెనకాల అసలు నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక సాధారణ రోజు. ఆ చిన్నారి తన ఇంటి దగ్గర ఆడుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు, బంధువుల్ని అడిగారు, కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. చుట్టుపక్కల ఊరిలో ఎక్కడ కనిపించకపోవడంతో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ని చూశారు. అందులో చిన్నారి చివరిసారి ఒక వ్యక్తితో కలిసి వెళ్ళినట్టు కనిపించింది. వాడు వాళ్ళ పక్కింట్లో ఉండే వ్యక్తి. ఆ ఫుటేజ్ చూసి పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ కనిపించిన దృశ్యం ఎవ్వరికైనా షాక్కి గురి చేస్తుంది. ఒక నీటి డ్రమ్ములో ఆ చిన్నారి మృతదేహం, ఆమెపై దారుణమైన నేరం చేసి ఆ తర్వాత హత్య చేసినట్టు విచారణలో తేలింది. వాడు హత్య చేసిన విధానం వింటే మనకి కళ్ళల్లో కన్నీరు ఆగవు. వాడొక మానవ సైకో. ఆ పసి పాపని అత్యాచారం చేసి నీళ్లతోని నిండి ఉన్న ఆ డ్రమ్ములో పెట్టి హత్య చేశాడు. వీడొక మానవత్వం లేని కుక్క. వీడి పేరే కులవర్ధన్. అయితే పోలీసులు వీడిని అరెస్ట్ చేశారు. ప్రజల్లో కోపం పెరిగిపోయింది. రోడ్లపై నిరాశనలకు దిగారు. అతని కఠిన శిక్ష ఇవ్వాలని చాలా డిమాండ్ చేశారు. ఆ ఊరి ప్రజలకి వీడు దొరికి ఉంటే వీడిని అక్కడికక్కడే కుక్కని చంపినట్టు చంపేసేవాళ్ళు. పోలీసుల కస్టడీలో ఉన్న వీడు తప్పించుకున్నాడు. కొన్ని గంటల తర్వాత ఒక చెరువులో శవమై తేలాడు. వాడి శవం చూసి పోలీసులు వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెబుతున్నారు. చట్టం తన పని తను చేయకముందే ప్రకృతి వాడి శిక్షను అమలు చేసినట్లు ప్రజలు భావిస్తున్నారు. వీడిలాంటి వాళ్ళు గల్లీకొకరు ఉండొచ్చు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. ఈ సైకో లాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉండొచ్చు. సో మీ పిల్లల్ని ఎవరితోని పంపకండి. ఇలాంటి సంఘటన ఇంకోటి జరగకముందే ఈ వీడియో 10 మందికి షేర్ చేసి వాళ్ళ పిల్లల్ని సేఫ్గా ఉంచుకునేటట్టు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.